గురుకుల విద్యాలయాలు సంక్షేమ హాస్టళ్లలో మెను అమలు శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు చురుకుగా పాల్గొనాలని, ప్రతిరోజు చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఫోటోలతో సహా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, అలాగే జిల్లా కేంద్రంలో జిల్లా జైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి స్వచ్ఛతపై అధికారులు డెమో నిర్వహించారు. ఆర్ఓ నీరు బోర్వెల్ నీటితో పోల్చితే మిషన్ భగీరథ నీరు ఎలా శుద్ధమైనదో వివరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి మిషన్ భగీరథ నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.